హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మన సెకండ్ ఛానల్ తెలుగు లవ్ స్టోరీస్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ 78. అబ్బో, ఫీవర్ 100 ఉందిగా, దాని జోలికి ఎందుకు వెళ్ళావే అని అవని నోట్ల నుంచి థర్మోమీటర్ తీశాడు రామ్. పంది వెధవ అంటూ రామ్ని పటపట 4 దెబ్బలు వేసి కోపం తీరక జుట్టు పట్టి లాగుతూ, నువ్వే చేసిందే కదరా ఇదంతా, నీకిదేం పిచ్చిరా, నన్నిలా నలిపేశావు. ఇంకాసేపట్లో నేను రాలేదని ఏమైందో ఏమోనని అమ్మ వాళ్ళు వస్తారు. ఈ మొహం ఎలా చూపించేది వాళ్ళకి, నీ ఇష్టానికి కొరికి పెట్టావు అంది అవని ఏడుపు మొహం వేసి. అవనిని చూసి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ, స్నానం చేయిస్తా ఉండవే, వేడివేడి నీళ్ళల్లో స్నానం చేస్తే నీ నొప్పులు వదులుతాయి. అయినా కాపురాలు చేస్తే ఇలా జ్వరాలు తెచ్చుకుంటే కష్టమమ్మా అన్నాడు రామ్ బెడ్ మీద నుంచి దిగి. కాపురంలో చేయాలి, యుద్ధం చేసినట్లు కాదు. యుద్ధం కూడా కొన్ని సమయాల్లో ఆపేస్తారు. నువ్వు మాత్రం నన్ను పీల్చి పిప్పి చేశావు పంది అంది అవని నోటికొచ్చిన బూతులన్నీ రామ్ని తిడుతూ. ఆమె తిట్లు అన్నీ వింటూనే అవనికి నైటీ తీసి బయట పెట్టాడు రామ్. ఇలాగే ఉన్నావంటే నేను ఏదో రోజు పైకి అంటూ చేతులు పైకి చూపించి ఫ్లోలో చచ్చిపోతా అంది అవని. అవి అని అరిచాడు రామ్ కోపంగా. ఆ అరుపుకి ఉలిక్కి పడింది అవని. ఉదయం లేచి ఏం మాట్లాడుతున్నావే, పళ్ళు కూడా తోమకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతావా? నన్ను తిడుతున్నావు కదా, ఎన్నైనా తిట్టు, నేను ఆపమని కూడా చెప్పను. కానీ నోటికి వచ్చింది మాత్రం వాగకు. ఇప్పుడేంటి, నేను నిన్ను తాకకూడదు అంతే కదా అన్నాడు రామ్. వారం రోజులు అంది అవని. వారం కాదు, ఇకపై నిన్ను అస్సలు తాకను, జీవితాంతం. చాలా అన్నాడు రామ్ అదే కోపంతో. నువ్వు నాకు దూరంగా ఉంటావా, కలలోనా అని వెటకారంగా అడిగింది అవని. దాంతో సీరియస్ గా అవనిని చూసి, పద స్నానం చేయిస్తా అన్నాడు రామ్. వద్దు, నేను చేసుకుంటా, నన్నెత్తుకో అంది అవని చేతులు చాచి. కావాలనే చేస్తోంది, దొంగ మొహంది అని మనసులో అవనిని తిట్టుకుంటూ ఫేస్ ని సీరియస్ గానే ఉంచి జారిన ఆమె బ్లాంకెట్ ని మెడ వరకు గట్టిగా చుట్టేసి అవనిని ఎత్తుకున్నాడు రామ్. ఎర్రగా ఉన్న రామ్ మొహం చూసి నవ్వుకుంటూ, నాకు దూరంగా ఒక్కరోజు కూడా ఉండలేవురా నువ్వు అనుకుంది అవని మనసులో. అవని స్నానం చేసి పిలవడంతో టవల్తో ఉన్న అవనిని ఎత్తుకొని బెడ్ పై కూర్చోపెట్టాడు రామ్. ఆమె శరీరంపై తన కొరికిన గుర్తులు కనిపించడంతోనే పాపం అనిపించింది రామ్కి. తను కొరికిన దగ్గరంతా ఎర్రగా రక్తం గడ్డకట్టినట్లు ఉండడంతో అతని చేయి అనుకోకుండా ఆమె గుండెలపై ఉన్న తన పేరు దగ్గరికి వెళ్ళింది. రామ్ ఏం చేస్తున్నా ఆపకుండా చూస్తూనే ఉంది అవని. తన 2 వేళ్లతో అక్కడ తడిమి వెంటనే తననే చూస్తున్న అవనిని చూసి తన చేతిని వెనక్కి తీసుకున్నాడు రామ్. అత్త అమ్మ అడిగితే నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నేనే బలవంతం చేస్తానని చెప్పు అంటున్నా రామ్ని కోపంగా చూస్తూ అతని టీషర్ట్ కాలర్ పట్టి తన వైపు లాక్కుంది అవని. ఆమెపై పడకుండా చేతులని ఆమెకి 2 వైపులా బెడ్ పై పెట్టిన రామ్, మెంటలానే నీకు అని అరవబోయాడు. కానీ అంతలో అవని రామ్ పెదవులపై ముద్దు పెట్టింది. ఆ ముద్దుకి రామ్ ఎంతసేపు అయినా రెస్పాండ్ కాకుండా అలాగే ఉండడంతో కోపంగా అతని పెదవులు కొరికేసింది అవని. ఇప్పుడు దీని గురించి ఎవరైనా అడిగితే నేను నిన్ను బలవంతం చేశానని చెప్పు, ఆ తర్వాత నేను కూడా అలాగే చెబుతా అంది అవని తన మొహం పక్కకు తిప్పుకొని. ఆమె బిహేవియర్ కి నవ్వు వస్తున్నా నవ్వకుండా, రాక్షసి
ఎంత కసిగా కొరికిందో అని మనసులో తిట్టుకుంటూ అద్దంలో చూసుకున్నాడు రామ్. దేవుడా, ఘాటు దింపేసింది ఇది అని అవనిని సీరియస్ గా చూశాడు రామ్. అంతలో అవని అంటూ శారద తలుపు తట్టడంతో బెడ్ పై ఉన్న నైటీ వేసుకున్న అవనిని చూసి డోర్ ఓపెన్ చేశాడు. టైం ఎంతరా, ఎన్నిసార్లు ఫోన్ చేయాలని అని రామ్ని తోసుకొని మరి లోపలికి వెళ్ళింది శారద. వెనకే లక్ష్మి కూడా వెళ్ళడంతో తను ఎంత కవర్ చేయాలని చూసినా తనలోని నీరసం ఎర్రగా ఉన్న తన మొహం చూసి, అవని ఏమైందే అలా ఉన్నావు అంది శారద. టవల్తో మెడ మొత్తం కవర్ చేసుకున్న అవని, ఏం లేదత్తా, జ్వరం వచ్చింది అంతే అంది. జ్వరం ఎందుకు వచ్చింది సడన్ గా అని నుదుటిన చేయి వేసి చూసి మెడపై చేయి వేస్తుంటే, అదేమన్నా నాకు చెప్పి వచ్చిందా అని మెడపై ఉన్న లక్ష్మి చేతిని చెంపపై పెట్టుకుంది అవని. ఒళ్ళు కాలిపోతోంది కదే, మాకు ఒక్క మాట అయినా చెప్పాలి కదా. పద, ముందు టిఫిన్ చేసి మందులు వేసుకుందువు అంది లక్ష్మి. నా కోపిక లేదు మా అంది అవని. నువ్వు పదే, నేను చూసుకుంటా అని శారదా లక్ష్మి తనని రెండు వైపులా వదలకపోతుంటే, నేను రానత్తా, నన్ను చూడడానికి నీ కొడుకున్నాడులే, మీరు వెళ్ళి నాకు టిఫిన్ ఇచ్చి పంపండి చాలు, మీరు ఆర్డర్ల పని చూడండి అంది అవని. లేదు మా, దాన్ని మీరే చూసుకోండి, ఆర్డర్స్ నేను ప్యాక్ చేసి కొరియర్ చేయాలి, సరుకులకి వెళ్ళాలి, బాక్సులు వస్తాయి, అవన్నీ దింపుకోవాలి అన్నాడు రామ్. దింపుకో, నేనేమన్నా వద్దన్నానా, కానీ ఇప్పుడు నాతో పాటు టిఫిన్ చేసి మాత్రలు ఇచ్చి వెళ్ళమను, మళ్ళీ మధ్యాహ్నం అన్నం టైం వరకు అస్సలు కదిలించును అంది అవని. అవని, వాడికి పని ఉంది కదే, మేము చూసుకోమా నిన్ను అంది శారద. ఏ, నీ కొడుకు చూసుకోలేడా, బాగుంటేనే భార్య కావాలా, ఏదైనా బాగలేకపోతే ఇలా మీ దగ్గర చేయించుకోవాలన్నమాట అంది అవని ఓరగా రామ్ని చూస్తూ. రామ్ మొహంలో కోపం స్పష్టంగా కనపడుతుంటే, ఒసే పిచ్చిదానా, తిక్క తిక్కగా వాగుకు, రామ్ ఎప్పుడైనా నిన్ను కాదని ఏ పని చేశాడే, అంత పని ఉంటే నువ్వేనా ఇలా మాట్లాడేది అంది లక్ష్మి అవని రాములు ఎక్కడ గొడవ పడతారనే భయంతో. నాకన్నా ఆ పనే ఎక్కువ అన్నమాట. అయితే సరే, ఆ మాట మీ అల్లుడినే చెప్పమను, జీవితంలో నోరు తెరిచి ఏమీ అడగను అంటున్న అవనిని కోపంగా చూసి బయటకు వెళ్ళిపోయాడు రామ్. రామ్ని చూసి అవని నవ్వుతూ, ఓ, వెళ్ళి టిఫిన్ పెట్టి పంపించు అంది లక్ష్మిని చూసి. జీవితం అంటే ఆటలుగా ఉందా, రామ్తో ఎందుకు ఊరికే గొడవ పడుతావని గట్టిగా అరిస్తే రామ్ తమ మధ్యలోకి మొహమాటం లేకుండా రావద్దంటాడని చిన్నగా కూతురికి చెప్పి కిందకు వెళ్ళింది లక్ష్మి. ఏంటే, నా కొడుకుని కొంగుకి కట్టుకుంటున్నావా అంది శారద అవని చెంపపై పొడుస్తూ. ఇంకా డౌటా అత్త అని అవని నవ్వుతుంటే, నువ్వు కట్టుకున్నా నాకేం బాధ లేదు, కానీ నీ మొహం చూస్తేనే అర్థమయ్యింది, కళ్ళేంటే అంత ఎర్రగా ఉన్నాయి అంది శారద. రాత్రి నిద్రపోతే కదా, ఎప్పుడో సూర్యుడు వేస్తున్న టైంకి నిద్రపోయా, 2 గంటల తర్వాత ఇప్పుడే లేచా, ఇంకెలా ఉంటాయి అంది అవని. శారద ఆశ్చర్యంగా అవనిని చూసి, ఓసిని అంతసేపు ఏం చేస్తున్నారనేదల్లా ఆగి, అందుకేనా కప్పుకొని ఉన్నావు అంది అవని టవల్ తీస్తూ శారద. తీయకత్తా, తీసి చూశాక నువ్వు తట్టుకోలేవు, తర్వాత రామ్ని ఏమన్నా అంటే నాకు కోపం వస్తుంది అంది అవని. అంటే నా కొడుకుని తిట్టే హక్కు కూడా ఇకపై నాకు లేదన్నమాట అంది శారద రాగం తీస్తూ. దాంతో అవని నవ్వుతూ, నీ కొడుకుని నువ్వు తిట్టుకో కొట్టుకో కూడా, నేను మధ్యలోకి అస్సలు రాను, ఈ విషయం మీద మాత్రం తిడితే ఒప్పుకోను అంది అవని. ఈ విషయం మీద నేనెందుకు తిడతానే, ఇక్కడ
వాడిదెంత తప్పుందో నీది అంతే ఉంది. మీ మధ్యలోకి నేను రాను కానీ ఇప్పుడు కొట్లాడుకుంటారు, రేపు 2 ముద్దలు పెట్టుకొని కలిసిపోతారు. మధ్యలో నేను రానమ్మా అని రామ్ రావడం చూసి తినేసి పనుకో అని వెళ్ళిపోయింది శారద. అవనికి రామ్ ప్లేటు ఇస్తుంటే తీసుకోకుండా నోరు తెరవడంతో ఆమెకి తినిపిస్తూ తను తినేసి మెడిసిన్స్ అవని చేతిలో పెట్టాడు రామ్. అవని మెడిసిన్స్ వేసుకున్నాక డోర్ లాక్ చేసిన రామ్ తను కొరికిన దగ్గర ఆయింట్మెంట్ రాస్తుంటే అవని వద్దని అడ్డుకుంది. ఓవర్ చేయకు అన్నాడు రామ్ కోపంగా. ఓవర్ ఏం కాదు, ఇదేమి నాకు కొత్త కాదు కదా అంది అవని. అందుకే కదా ఉదయం అన్ని మాట్లాడావు అన్నాడు రామ్. అరే రాముడు బాబు, కోపంలో ఎన్నైనా అంటాను, అది మనకు మామూలే కదా అంటూ రామ్ టీషర్ట్ పట్టి పైకి లాక్కుంది అవని. ఏమరపాటుగా ఉన్న రామ్ అవనిపై పడిపోతూ ఒసే చచ్చిపోతావే అని అరుస్తుంటే రామ్ పెదవుల మధ్య తన పెదవులు ఉంచింది అవని. రామ్ మొండిగా ఉండడంతో తన కళ్ళను తెరిచిన అవని ప్రేమగా రామ్ని చూస్తూ అతని కింద పెదవిని తన పెదవుల మధ్య బంధించింది. ఆమె ముద్దులకు కరగని రామ్ ఆమె కళ్ళల్లో కనిపించే ప్రేమకు మాత్రం ఎప్పటిలా లాక్ అయిపోయాడు. తన నడుం చుట్టూ రామ్ చేతులు చుట్టుకోవడంతో అతని చుట్టూ ఉన్న చేతులు తీసి మెడ చుట్టూ వేసింది అవని. ఇద్దరికి ఊపిరి భారం అవడంతో ఇద్దరి పెదవులు వేరు చేశాడు రామ్. ఎక్కువ దూరం జరగకుండా తన కళ్ళల్లోకే చూస్తున్న రామ్ చెంపపై చేయి వేసి నిమురుతూ ఐఎమ్ సారీ, సో సారీ రా అని చిన్నగా చెబుతున్న అవని మొహమంతా శుతిమెత్తంగా ముద్దులు పెడుతూ ఆమె గెడ్డం పంటితో కొరకడంతో నొప్పికి కళ్ళు మూసుకుంది అవని. గెడ్డం నుంచి కంఠం మీదుగా నాలుకతో రాస్తూ ముద్దులు పెడుతూ ఆమె భుజం మీద నుంచి కిందకు జారుతూ ఆమె గుండెలపై తల పెట్టాడు. ఆమె గుండెల మధ్యలో తను కట్టిన తాళి, గుండెపై తన పేరు, తన కోసమే కొట్టుకుంటున్న ఆమె గుండె చప్పుడు రామ్కి ప్రశాంతత ఇస్తుంటే పచ్చిగా కనిపిస్తున్న తన పేరుపై ముద్దు పెట్టి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు రామ్. వెంటనే వదినా అని చిన్ని తలుపు తట్టడంతో కళ్ళు తెరవాలని లేకపోయినా కళ్ళు తెరిచి కోపంగా అవనిని చూస్తూ ఇప్పుడంతా ఎక్కడ పోయాయే నీ నొప్పులు అని చిన్నగా అవని చెంపపై ఒకటేసి వేగంగా పైకి లేచాడు రామ్.